మళ్ళీ వస్తానండి, మళ్ళీ వస్తా. ఆయన మస్తానరావు గారు మాట్లాడాలి, మస్తానరావు గారు మాట్లాడాలి. ఓకే, మస్తానరావు గారు మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. మస్తానరావు గారు, ఇప్పుడు ఇందాక విజయకిరణ్ గారికి సాయికృష్ణ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ కావాలన్నారు. ఒకసారి వాళ్ళ మేనమావ అనుకుంటా, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన మాట్లాడింది చూద్దాం, చూసి మీ దగ్గరకు వస్తా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఆ బయట ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఎవరు 44 ఏళ్ళు వయసు అయిపోయింది, ఏంటండి ఈ మాటలు? జరిగినది దురదృష్టకరం. కనీసం రాసిచ్చే వాళ్ళన్నా సవ్యంగా ఉండాలిగా. మీడియా వింగ్ ఏది ఉంది వాళ్ళకి, అది అక్కడ కూడా అంత ఇట్లాంటి వాళ్ళే ఉంటే ఎట్లాగా? జరిగిన సంఘటన దురదృష్టకరం, అతను చనిపోయాడు, ఆ కుటుంబానికి మా సానుభూతి. మీరు వెళ్ళి వెళ్ళకపోయినా ఒక మాట అంటే ఏం పోయింది? సానుభూతి ప్రకటిస్తున్నాం, వారిని కూడా మేము ఆదుకునే ప్రయత్నం పార్టీ పరంగా చేస్తాం. ఈ 4 ముక్కలు రాసి వాళ్ళారండి ఆయన దగ్గర ఉండేవాళ్ళు. 44 ఏళ్ళు పోతే ఏమైంది ఏంటి? ఎక్కడ నిన్నాం ఇలాంటి మాటలు ఇంతకుముందు? సార్, గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ మీకు సార్, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొన్ని నేను చెప్తాను సార్. మనకి తిరుమలలో పరకామణి కేసు కానీ, లేదంటే ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి కేసు కానీ, లేదా ఇందాక మీరు చెప్పిన సాయికృష్ణ కేసు కానీ, ఇవన్నీ చూస్తుంటే మన రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కులాల నేతల్ని కాపాడుకుంటానికి కానీ, వాళ్ళ కులాలు ఎన్ని మోటార్ వెహికల్ యాక్ట్ ఒకటి తీసేయాలి సార్, సిఆర్పిసి ఒకటి తీసేయాలి మన రాష్ట్రంలో. ఈ దొంగతనాల కేసుల్లో కూడా తీసేసేసి మొత్తం వీళ్ళు అందరూ కూర్చొని రాజీలు చేసుకుంటా కూర్చుంటారు. ఇంకా మనకు అవసరం లేదు, చట్టం అవసరం లేదు సార్, మనకి కోర్టులు కూడా అవసరం లేదు, పెద్ద పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఆడికి వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు 5 లక్షలు పడేస్తే అయిపోతుంది. పరకామణిలో దొంగతనం చేశాడు, చిన్న చోరీ, అక్కడ కూడా ఎంతో కొంత ఇచ్చేశాడు వాడు. ఆ 14 కోట్లు అపార్ట్మెంట్లతో ఇచ్చాడంట ఎవరు, ఆ రవికుమార్ అనే అతను. అది కూడా రాజీ అయిపోయింది. ఇంత పెద్ద రాజీ ఎక్కడ లేదంట, చాలా వెంకటేశ్వర స్వామికి రాజీ చేసిన వ్యక్తులు. సో ఇంకా అక్కడ కూడా దొంగతనం చేసే అవసరం లేదు. మనకి ఏంటంటే కోర్టులు, చట్టాలు, మోటార్ వెహికల్ యాక్ట్లు ఏం అవసరం లేదు సార్, ఇది తీసేయండి ఇట్లా మన రాష్ట్రంలో. సుప్రీంకోర్టు కూడా చెప్పేస్తే ఏమండి, చిన్నపిల్లలు కొద్దిగా ఏదో జువైనల్ హోమ్స్ కూడా అవసరం లేదు సార్ మాకు, ఎందుకంటే మాకు రాజీలు ఉన్నాయి, రాజీలు అవసరమైతే కుట్రలు గిట్రలు అని చెప్పేసి వెళ్తా ఉంటాం, కాబట్టి మనకి చట్టాలతో పని లేదనేది సుప్రీంకోర్టుకి పోయినా ఎవరన్నా ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులందరూ ఒక ఇది రాసేస్తే చట్టాలకి, శిక్షలకి, జరిమానాలకి అతీతమైన రాష్ట్రంగా మనం ఉంటుంది. ఎందుకంటే మనకు అవసరం లేదు కదా. ఏంటి సార్ ఇది వాసుదేవన్ గారు, చట్టాలు అవసరం లేదా? రాజ్యాంగం ఎందుకు రాశారు అంబేద్కర్ గారు? అంటే మన వేరే రాజ్యాంగం. నేరస్తులు ఎందుకున్నారు? రోడ్ యాక్సిడెంటే ఓకే, రోడ్ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తునే జరిగిద్ది. 18 ఏళ్ళు పిల్లాడు ఏంటండి, లైసెన్స్ ఎందుకు ఇచ్చాం? ఇంకా లైసెన్స్ లేకుండా వెళ్ళిపోండి, ఇంకా అందరూ గుద్దేసుకోండి, చచ్చిపోండి, వాడికి 10 లక్షలు పడేయండి, అయిపోయింది కదా పని. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కేసులో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలియదు, మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, చట్టాలు ఉంటాయి, చట్టాల ప్రకారం శిక్ష ఉంటుంది, ఆయనకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 20 కేసులో నిన్న పెట్టారని చెప్తారు. సోనియా గాంధీ వాళ్ళందరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు కలిసి పెట్టిన కేసులు అని చెప్తారు. ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. చట్టాలన్నీ ఆయనకు కూడా తెలుసు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. సో ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగింది చెప్పారు, నిన్న అబ్బాయి 6వ పక్కన పెట్టుకొని చెప్పారు. అసలు సీదిరి అప్పలరాజు గారు కానీ 6వ అనే అతను కానీ చేసింది తెలుసా? మా అబ్బాయి లేడు, సిద్ధార్థ త్యాగి ఉన్నాడు అక్కడ, అతను అరెస్ట్ చేయించారు అక్కడ. ఆ సంగతి కూడా జగన్ గారి చేతితో పోయేది కదా. మనకు అనుకూలమైన మాట్లాడతాం అంతే, మనకు అనుకూలమైన మాత్రమే మాట్లాడతాం. చెప్పాలి కదా. మరి 18 ఏళ్ళ పిల్లోడు అన్నప్పుడు సిద్ధార్థ త్యాగి కూడా 18 ఏళ్ళ పిల్లోడేగా. మరి ఆ పిల్లోడి భవిష్యత్తును ఎందుకు చేస్తారు? లక్ష్మణరావు గారు చెప్పారు నీటి కూడా రాయిపోతున్నాడు. మరి ఆయన మీద కక్ష పోలీసులకి ఎందుకు ఉంటుంది? 6వ అతని మీద. సిద్ధార్థ త్యాగి కూడా 18 ఏళ్ళ పిల్లోడే కదా. మరి ఆయన భవిష్యత్తు జగన్ గారికి అర్థం కావట్లేదా? దానయ్య అనే అతను గొర్రెల కాపరి, ఆయన బీసీ నాయకుడిగా ఎదిగి ఉండొచ్చు సీదిరి అప్పలరాజు గారు. దానయ్య ఎదగపోయి ఉండొచ్చు, ఆయన జీవితం ఆయన బతకాలి కదా. ఆయన బతకకుండా సీదిరి అప్పలరాజు గారి జీవితమే మనకు ముఖ్యం అనుకుంటే ఎట్లా? మరి సాయికృష్ణ కేసులో ఉన్న మానవ హక్కులన్నీ దానయ్య కేసులు లేవా? మరి దానయ్య కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ కానమ్మ, వాళ్ళ భార్య ద్రౌపది కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ ఎవరు తెలుస్తారు సార్ ఇవన్నీ? ఇప్పుడు నేననేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరన్నా
చర్చించుకోవాలి వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో. ఎందుకంటే ఇటీవల కాలంలో తెనాల దగ్గర నుంచి చూసుకుంటే నేను అంటుంది కాదు, ఇది తెలుగు ఉందా అండి వాళ్ళకి? మస్తానరావు గారు, ఇప్పుడు మీరు ఏదో అన్నారు పొలిటికల్ అఫైర్స్ ఉందా వాళ్ళకి? ఉంది సార్, ఉంది. 20 మంది మాట్లాడుతుంటారా? పైగా ఉన్నారు. 20 మంది మాట్లాడుతుంటారా? పైగా వన్ వే కమ్యూనికేషనేనా? మాట్లాడుతుంటారా? అని మాట్లాడతారో లేదో కానీ వాళ్ళైతే ప్రకటిస్తుంటారు. అంటే ఈయన చెప్పింది వాళ్ళు ఇంటేనా ఏమన్నా వీళ్ళు కూడా ఇంటరాక్షన్ అలాంటి ఏమైనా ఉంటాయా? ఇంటరాక్షన్ ఉంటుందా లేదో వాళ్ళు చెప్పాలి బయటకు వచ్చి. ఎవరు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎవరు వచ్చి బయటకు మాట్లాడిన పాప అనేది పోలేదు మీరు అన్నట్టు. నేను అనేది ఏంటంటే జగన్ గారికి సంబంధించి గొడ్డలి పార్టీ అని ప్రత్యర్థి పార్టీ బ్రాండ్ కడుతుంది. బ్రాండ్ కడుతున్నప్పుడు తెనాలిలో గంజాయి అమ్ముతున్న పోలీసులు దాడి చేసిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి పరామర్శించారు ఒకటి. రెండోది సాయికృష్ణ అనే అతను నేరస్తుడు, సరే అతను చాలా నేరాల్లో ఉన్నాడు, కన్విక్షన్ కూడా అనుభవించి వచ్చాడు, సరే అతన్ని బూడిద చేశారు, అక్కడికి కూడా వెళ్ళారు. సరే అది రైటా తప్ప అనేది పక్కన పెట్టారు, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు సీనియర్ అప్పలరాజు గారు ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళ అబ్బాయిని తీసేసి వేరే అతన్ని పెట్టారనే ఒక నిందితుడిని తారుమారు చేశారనేది సెక్షన్. అక్కడ కుట్రేం లేదు, అది ఆయన చేసిందే, అది ఆల్రెడీ సిసిటివి ఫుటేజ్లు ఉన్నాయి కదా. సో అక్కడ ఆయన్ని చేశారు. లేకపోతే అక్కడ పరకామణిలో దేవదేవుడి దగ్గర దొంగతనం చేసిన రవికుమార్ని కూడా అంతే, ఇంతకంటే మంచి రాజు, ఇంతకంటే మంచి సెటిల్మెంట్ ఎక్కడైనా ఉందని చెప్పండి అని జగన్ గారు ప్రశ్నించారు ప్రెస్ మీట్ లో. సో ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆయుధాలుగా మారుతున్నాయి. ఏంటంటే గొడ్డలి పార్టీ నేరస్తుల తరపున వీళ్ళు ఉంటున్నారు అని బ్రాండ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళకి రెఫరెన్స్లు కూడా సానుకూలంగా జగన్ గారే అందిస్తున్నారు. జగన్ గారు కూడా చర్చించాలి. ఇట్లా వెళ్ళేటప్పుడు మన మీద నేరస్తుల తరపున ఉంటున్నాము, నేరస్తుల్ని పరామర్శిస్తున్నాము, జైళ్ళకైనా వెళ్తున్నాము, పైగా ఎవరైతే చనిపోయారో బాధితుల్ని పెద్దగా వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ పోనీ వాళ్ళని కూడా సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించుకోండి మీరు. సో ఇంకొక మీ పార్టీ ఒక ఏదో కమిటీని పంపించి ఆ దాని కుటుంబాన్ని కూడా కొద్దిగా పరామర్శించండి, తప్పలేదు. కొద్దిగా జనాల్లో మంచి ఇది ఏర్పడింది. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన గుంటూరు నుంచి ఏదో పల్నాడు లేదో ఊరు వెళ్తూ ఎవరో పరామర్శకో లేకపోతే ఏడాది కార్యక్రమానికి వెళ్తూ ఆయన కారు కింద పడి సింగయ్య తెలుసు కదా, ఆ పాత సంఘటనలని తెలుసు కదా. తెలిసినప్పుడు విజ్ఞతతో ఆలోచించి మాట్లాడాలి కదా. ఇంకోటి కూడా చెప్తాను సార్ ఇక్కడ ఒక్క నిమిషం. ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే ఎవరో చేశారు, పెట్టండి కేసు, మేము ఎవరో వద్దంటారా? అంటే అప్పట్లో ఆయన తప్పించుకున్నారు కాబట్టి నేరాలు మా పార్టీ కూడా తప్పించుకుంటారు అంటారా మీరు? తప్పించుకుంటూ కూర్చుంటారా? మీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నేరస్తుల్ని తప్పించుకుంటూ కూర్చుంటారా? అంటే ఇక చట్టాలేమి మీకు వర్తించవా? మీరు అధికారంలో ఉంటే వాళ్ళు, లేకపోతే మీ అధికారంలో ఉంటే మీరు, ఇట్లా చట్టాలన్నింటినీ ఎగేసుకుంటూ వెళ్ళిపోతారా? ఇంకా మనకి ఇండియన్ పీనల్ కోడ్, రాజ్యాంగము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ తొంగలో దక్కి పక్కన పెట్టేసేద్దామా? ఇవన్నీ ప్రజలు అడుగుతారు. ఇప్పుడు చెబుతున్నారే జంజీ, ఆ జంజీ యువతంతా ఇది గమనిస్తున్నారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఆల్రెడీ చేశారు అక్కడ. ఇదే విధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ నాయకులకు అనుగుణంగా రాజీలు, సెటిల్మెంట్లు అన్ని చేసుకుంటా ఉంటే మీ మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అది కూడా గుర్తుంచుకోవాలి. రైట్. సరే రవికిరణ్ గారి దగ్గర, రవికిరణ్ గారు, ఇప్పుడు ఒక ఉమెన్ ఎస్ఐని తోసేసిన ఆయన వైసీపీ నాయకుడు చింతా, ఆయన పేరేంటి? చింతా రవికుమార్. ఆయన ఎంటెక్ చేశారు, విద్యాధికుడు, ఇవన్నీ చెప్పారు. మీరు ఒక్క మాట విజువల్ టీసీఆర్ ప్లే చేస్తుంది చూడండి. ఢిల్లీ ప్రొటెస్ట్ దగ్గర కూడా ఇదే తరహా జరిగింది. మేము కూడా బొద్దింకలమే అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహాలో మేము కూడా పోరాడుతాం అన్నారు. ఒక మాట డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటారండి. కనెక్ట్ చేసినట్టున్నారు, మీరు అలా ఆలోచన చూశారు కాబట్టి కనెక్ట్ చేసినట్టున్నారు. ఇది నెమ్మదిగా ఆ తరహా బొద్దింకలు దక్షిణాదికి కూడా విస్తరించి ఇక్కడ కూడా వాళ్ళకి డీప్ స్టేట్ ఇచ్చిన స్క్రిప్ట్ని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాయి. అంశాల వారీగా తమకు ఉన్న అవకాశాలని, సందర్భాలని ఉపయోగించుకొని పెనట్రేట్ అవుదామనే ఆలోచన ఏదైనా కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఈ కేసుకి అనుబంధంగానే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. లేడీ ఎస్ఐ మీద కరెక్ట్ గా అక్కడ కూడా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, షీ ఈజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ అండి, ఆమె మీద అటాక్ చేశారు. సిజేపీ అని చెప్పుకుంటున్న అరాచక శక్తులు 2873 మంది అరాచక శక్తులు ఒకే చోట జమ అయ్యారు. ఒక అద్భుతమైన ఘట్టం అది. ఇంతమంది రౌడీ షీటర్లు, నేరగాళ్లు, రేపిస్టులు, మర్డరర్స్, డ్రగ్స్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, దారి దోపిడీ వాళ్ళు,